భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా పాల్కొండ పట్టణంలో జరుగుతున్న నియోజకవర్గ సమావేశం సందర్భంగా రాష్ట్ర పార్టీ విడుదల చేసినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. మా జిల్లా సెక్రటరీ గారితో కలిపి కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, మండల సెక్రటరీతో కలిపి పాల్కొండలో ప్రధానంగా ముందుగా మా జిల్లా సెక్రటరీ చెప్పిన విధంగా ఈరోజు మత ఉన్మాదాన్ని రేపించి పబ్లిక్ సెక్టర్ అంతటిని కూడా ప్రైవేట్ పరం చేయడం, కారు చౌకగా ఆదాని అంబానీ వంటి సంస్థలకు మన విశాఖ స్టీల్ ప్లాంటు పోర్టులని దారాదత్తం చేయడం అనే కంకణం కట్టుకున్నట్టు బీజేపీని ఓడించాల్సిన కర్తవ్యం ప్రాథమికంగా ఉంది. దాంతో జతకట్టినట్టు ఎన్డీఏ కూటమిగా ఉన్నట్టు ఈరోజు టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ మరి గతంలో ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కలిశారు, ఏం ఉద్ధరించాడని చెప్పేసి మీరు కలిశారో జవాబు చెప్పాలి ప్రజలకి. అదే సందర్భంలో మెతక వైఖరి వహిస్తున్నట్టు ఈరోజు జనసేన ప్రధానంగా జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దీనికి బాధ్యులే. మీ అందరూ కూడా గతంలో ఎంతో ఉద్ధరించేస్తుంది ఎన్డీఏతో వెళ్తామని చెప్పేసి మీరు చెప్పారు. వారు కూడా తీర్పు సాక్షిగా మరి మరి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఎక్కడికి పోయాయి? ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులని సిపిఐ పార్టీ బలపరుస్తుంది. సిపిఐ పార్టీ ఉన్న దగ్గర ఇండియా కూటమి బలపరుస్తుంది. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ అభ్యర్థి లోక్సభకి పోటీ చేస్తున్నారు అప్పలనరసయ్య గారు. అలాగనే పాల్గొండకు సంబంధించి చంటిబాబు సవర కాంగ్రెస్ పార్టీ పాల్గొండ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నారు. వారికి మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా పాల్గొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అటు పాలక ప్రతిపక్షాలు రెండు కూడా పాలించాయి. తోటపల్లి ఆధునీకరణ కానీ, జంపర్కోటకి సంబంధించి కానీ, లేదు భావనకు సంబంధించి లోవర్ కానీ, లేదు సీతంపేటలో ప్రధానంగా జీడి మామిడి పంటకు సంబంధించిన గిరిజనుల ఉత్పత్తులకి ఎటువంటి ప్రత్యేక పద్ధతుల్లో అక్కడట అనుబంధ సంస్థలు లేకపోవడం, వేరగట్టకు సంబంధించి మరి చూసుకుంటే కూరగాయల పంటకి ప్రసిద్ధి, ఎక్కడికో ఒరిస్సా అలాగనే బెంగాల్ రాష్ట్రాలకు పోతుంది ఎక్కడి నుంచి, మరి వాటికి కూడా సరైన మార్కెట్కి సదుపాయం లేకపోవడం, వీటి ద్వారానే గురించి ఈ అభ్యర్థులు ఎవరు పట్టించుకోలేదు నిన్నటి వరకు. ఇప్పుడు పోటీ చేస్తుంటే అభ్యర్థులు వారితో పాటు కొత్తగా వస్తున్న వారికి మేము ఒకటే అల్టిమేట్ వస్తున్నాం. రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ఓటేయాలంటే ఈ అంశాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అది స్పష్టం చేయాలని చెప్పేసి ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీ పార్టీలు వస్తే అందులో పాటు మీ అభ్యర్థులు కూడా ఈ ప్రాంత ప్రధాన సమస్యల మీద, ఏనుగుల సమస్య మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బ్లాక్ పోస్టులు భర్తీ, సామాజిక న్యాయం, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణకు ఈ 2024 మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధము ఉన్న పార్టీలను ఓడించండి అని మా సిపిఐ తరఫున ఈ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసాము. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఇక్కడ మేము ఈ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇక్కడ న్యాయం జరగాలి, అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకోవాలన్న ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మేము విడుదల చేస్తున్నాం.